లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారాయన. ఇక 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన జగన్ను ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో పోల్చారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనూ జగన్ ఉండిపోయారని అన్నారాయన. ఇక ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ చేశారు, కానీ పరిశ్రమలు తీసుకువచ్చే యువతకు ఉద్యోగాలైతే కల్పించడానికి, రాష్ట్రాభివృద్ధిని మరింత ఊతమిచ్చేందుకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీని, మోదీని అధిగమించడం అసాధ్యమే కాదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇక అయితే బీజేపీని నిలువరించే అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని, ఇది క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలడం వంటిదని విమర్శించారు ఆయన. మీరు క్యాచ్లు వదిలేస్తూ ఉంటే బ్యాటర్ సెంచరీ సాధించకుండా ఉంటాడా అని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము అజేయులమని బీజేపీ ప్రధాని మోదీ డామినేషన్ ధోరణిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. 2015, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో తప్ప పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ తిరిగి పుంజుకునేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించాయని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఓటర్లపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎంత మేర ఉంటుందో అనేది అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన డైరెక్ట్ గా ఇటు సెంట్రల్ అట్ ద సేమ్ టైం ఏపీ పాలిటిక్స్ గురించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్ళీ రారని చెప్పడం జరిగింది. ఇక మోదీనే వస్తారు, అయితే కావాలని ఇటు ప్రతిపక్ష పార్టీలే ఆయనకి ఇట్లాంటి ఒక అవకాశం ఇస్తున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? దేశ రాజకీయాలపైన, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కూడా ఏపీ రాజకీయాలపై అనేక సార్లు జగన్ అనుసరిస్తున్న విధానాలు కానీ, పాలనా వ్యవహారాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమంటూ కూడా పలుమార్లు జోష్యం చెప్పారు. అయితే ఇప్పుడున్న సర్వే ఫలితాలు, మరోవైపు ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాటలు చూస్తే కనుక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయితే కొనసాగుతుంది. జగన్ గెలవడం కష్టమే అంటూ కూడా రాజకీయ వర్గాల్లో కూడా కొంత విశ్లేషణలు అయితే కొనసాగుతూ వచ్చాయి. 2019లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోరే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అంతర్గతంగా కొన్ని కీలక చర్చలు అయితే కొనసాగుతున్నాయి. నిజంగానే ఏపీలో వైసీపీ పరిస్థితి అంత అధ్వానంగా తయారైందా అనే విధంగా ఇప్పుడు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం ఒక ప్రొవైడర్గా మాత్రమే జగన్ వ్యవహరిస్తున్నారు తప్ప పాలనా పరంగా రాష్ట్ర అభివృద్ధి కానీ, పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారనేది ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కేవలం తాయిలాలను ఇవ్వడం, నగదు బదిలీ చేయడం తప్ప, అంటే ఒక రాజరిక వ్యవస్థలాగా ఇక్కడ కొనసాగుతుంది. రాజులు, చక్రవర్తులు ఏ విధంగా అయితే ప్రజలకు అక్కడ బానిసలుగా చేసి తాయిలాలు ఏ విధంగా అయితే ఇస్తారో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇది ఒక ప్రజాస్వామ్యం, ఇది రాజరికం కాదు.